impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము థాట్ లైఫ్, ఆలోచనల జీవితం. థాట్ లైఫ్, ఆలోచనల జీవితం. ఐ థింక్ ఈ వర్తమానము దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సర్మన్. ఈ వర్తమానము దిస్ ఈస్ ట్రూలీ ఎసెన్షియల్. నిజానికి బాడీలో వైటమిన్స్ తగ్గిపోతే ఎంత శరీరం అంతా అల్లకల్లోలం అయిపోతుందో, ఈ వర్తమానము గన మిస్ అయిపోతే ఈ క్రైస్తవ జీవితం అంతా అంత అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. అంత గందరగోళమే మిగులుతుంది చివరికి. ఇది తెలుసుకుంటే, ఇది బ్యాలెన్స్ చేయడం వస్తే, నాకు తెలిసి జీవితం అంతా చాలా సులువుగా, అనవసరమైన భారాలు లేకుండా మనం ఈ భూమి మీద కాస్తైనా నెమ్మదిగా బతకొచ్చు. అట్లీస్ట్ అనవసర బ్యాగేజ్ ఉండదు. అంటే మన బరువు ఏదో మనం మోసుకుంటూ పోతాం, అనవసరమైనటువంటి బరువు మన మీద మోపబడదు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లెట్స్ గో టు ద వర్డ్. రోమన్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనదే. చూడండి, గట్టిగా చెప్పండి, సజీవ యాగమనండి. అంటే యాగం చేయడం అంటే చంపేయడం అని, కానీ ఇక్కడ వాక్యం అంటుంది బతికుండంగానే చంపేయమని. బతికే ఉండాలా కానీ చంపాల. అందరు చెప్పండి, యాగం అయిపోవడం అంటే చచ్చిపోయిందని, అయిపోయింది, దాని పని అయిపోయింది, ముగించబడింది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా, అంటే బతికే ఉండాలా కానీ యాగం అయిపోవాలా. అందరు చెప్పండి, బతికే ఉండాలా అయినా చనిపోవాలా. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఏమి సమర్పించాలంటే, అలా ఈ శరీరం ఏమి బతికే ఉండాలా కానీ ఆయనకి ఇచ్చేసి ఉండాలా, యాగం అయిపోయి ఉండాలి. దేన్ని ఇవ్వాలంట? శరీరాన్ని ఇవ్వాలంట. 2వ వచనం, మీరు లోక మర్యాదను అనుసరింపక. అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మనుషుల కోసమో, మనుషుల పద్ధతులో, ట్రెడిషన్స్, నియమాలు, పద్ధతులు ఇవన్నీ అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, శరీరాన్ని బ్రతికే ఉంచాలా కానీ ఆయనకు యాగముగా ఇవ్వాలా. మళ్ళీ 2వ మాట చెప్తూ, లోక మర్యాదను నువ్వు అనుసరించకూడదు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం నీకు అర్థం కావాలంటే, శరీరం ఏమో బతికే ఉండి యాగం చేయాలా, నీ మనసు ఏమో మార్పు నొంది నూతనముగా మారుతూ రూపాంతరంలోకి రావాలా. 2 మాటలు చెప్తున్నాడు. శరీరానికేమో బతికుండగా యాగం చేయి, మనసుకేమో దేవుని చిత్తం ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది సంపూర్ణమైందో దేవుని చిత్తం తెలియాలంటే నీ జీవితంలో నీ మనసు మారాల్సిందే, అది కొత్తగా అవ్వాల్సిందే, రూపాంతరం చెందాల్సిందే అంటుంది వాక్యం. అంటే
నీ శరీరాన్ని యాగం చేసినంత మాత్రాన నీకు రూపాంతరం రాదు. నా దేహాన్ని నా దేవునికి ఇచ్చేసా, నేను దేవుని సేవకు వచ్చేసా, అన్నీ వదిలేసా అని నేను వచ్చినంత మాత్రాన నా జీవితంలో గొప్ప రూపాంతర అనుభవం వస్తుందా? రానే రాదు. 2 పనులు చేయాలి. 1 నా దేహాన్ని, 2 నా మనస్సును నేను ఎలా ఇవ్వాలంట? నూతనముగా మార్చుకొని ఈ మనస్సును ఇవ్వాల. గమనిస్తే రక్షణ పొందుంటాము కానీ ఈ మనస్సు మారనందు చేత రక్షణ పొందని వారి వలె మన ప్రవర్తనలైనా, ఆలోచనలైనా, జీవితమైనా, నడవడికైనా అలాగే ఉంటుంది. అందరూ అనుకుంటారు ఏం పెద్ద రక్షణ వల్ల ఏం పెద్ద మార్పు ఏముంది అని. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఏం యేసయ్యను నమ్ముకుంటే పెద్ద మార్పు ఏముంది? అందుకే ఎంత డిఫరెన్స్ కనబడాలంటే నమ్మక ముందు ఆలోచనలు, మనసు, నమ్మిన తర్వాత మనసు, ఆలోచనలు 2 విభజించి అదొకటి ఇదొకటి అని చూపగలిగేంత మార్పు రావాలంట. ఎవరికైనా మాట్లాడుతూ అవుతుందా? ముందు కోపిస్తేవి, ఇప్పుడు అసలు వెతికితే ఆ కోపం అనే మాట నీలో కనబడట్లా. అంటే ఏమంటారంట? అతను కొత్త వ్యక్తి అయిపోయాడు, నూతనమైపోయాడు, మనస్సు నూతనమైపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? చూడాలి. లోక మర్యాదను అనుసరింపకూడదు. అంటే ఈ లోకంలో పద్ధతులు, ఈ లోక మర్యాదలు పట్టించుకోకూడదు. అంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. ఉదాహరణకు ఈ మనుషుల్ని మెప్పించాలి, లేకపోతే రోజు చర్చికి పోతే ఏముందిలే అని మా అత్త అంటున్నాను, ఏం రోజు పోవాలన్నా, రోజు చర్చికి పోయి ఏం భోజనం చేసినావు నువ్వు? నేను ఆ దేవుణ్ణే కదా మొక్కుతాండేది. మరి ఏమి మీ మొగాలకు ఒక్క రోగం తగ్గలేదే? కనీసం నీకు నొప్పి తగ్గలేదే? చర్చికి ఆమంతా పోతావు రోజు. ఏమొచ్చిందమ్మా నీ జీవితంలో? ఏది నీ విశ్వాసం? ఇది ఏం ప్రార్థనలు చేస్తుంటారు మీరు అని మీ అంత సూటిపోటు మాటలు అంటారు. నీ భర్త అంటాడు. అందుకే వాక్యం అంటుంది, వాక్యానికి ఎన్ని పట్టవు. అందరు చెప్పండి, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో నీకు పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారితేనే నీకు రూపాంతర అనుభవం అనేది వస్తుంది. నీ మనస్సు మారాలి. అవన్నీ పట్టించుకోకుండా వాక్యం ఏం చెప్తోందో అదే చేయడం రావాలా. వాక్యం ఏం చెప్తోందో అదే చేయడం నేర్చుకోవాలి. బ్రదర్, నా బాడీ చెప్తోంది నాకు బలహీనమైపోయినానని, నేను వీక్ అయిపోయినాను బ్రదర్, నా వల్ల కావట్లేదు, ఇంకా నేను చనిపోతానేమో. నువ్వు దేన్ని పట్టించుకోకూడదు. అనుకూలము, దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకోవాలంటే, నీ పట్ల దేవుని ప్రణాళిక నీకు తెలియాలంటే, సంపూర్ణమైన, అనుకూలమైన, ఉత్తమమైన దేవుని చిత్తము పరీక్షించి నీకు తెలుసుకోవాలంటే నువ్వు ఏం మార్చుకోవాలంట? మనసు మార్చాల్సిందే. అంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం ఎట్లా పొయ్యలేమో, పాత రకమైన ఆలోచనలు చేసే వాటిలో కొత్త రకమైన ఈ దేవుని వాక్యం పనిచేయదు బెట. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. నీ బాడీ చెప్పింది వినొద్దు, నీ మనుషులు చెప్పింది వినొద్దు, అమ్మ నాయన చెప్పింది వినొద్దు, ఇంకెవరో చెప్పింది వినొద్దు. వాక్యం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే వినాలి. నువ్వు దేన్ని పట్టించుకోకూడదు. ఒకసారి కెనిత్ హ్యాగిన్ అంటారంట, నాకు ఈ వర్తమానం రాస్తుంటే ఆయన మాటకు బాగా జ్ఞాపకం వచ్చింది. నీకేమనిపిస్తుంది హేగన్ అని అడిగారంట ఒక ఆయన. ఆర్ యూ హీల్డ్ అని అడిగాడు. నువ్వు స్వస్థపడ్డావా? నువ్వు రిచేనా? నువ్వు అధికారంలో బతుకుతున్నావా? వాక్యం చెప్పిన స్థాయికి బతుకుతున్నావా అని అడిగాడంట. నాలంటాడు ఒకడు. ఏం జవాబిచ్చుంటారంటారు? అలా మనల్ని అడిగిందేనా మనం బతుకుతున్నామనో బతకలేమనో చెప్పింది. ఆయన ఏమన్నాడంటే తెలుసా, నువ్వు అడిగిన క్వశ్చన్లన్నిటికీ నా ఫీలింగ్స్తో పట్టించుకుంటే అసలు నేను రక్షించబడినానో లేదో అంటే ఒకటి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అన్నాడంట. అర్థమవుతుందా? కొట్టటయ్యా ఆయనకి. నేను ఇప్పుడు రిచ్చా కాదా అని నా ఫీలింగ్స్ని అడిగితే, నేను స్వస్థపడినానా లేదా అని నా తలకాయని అడిగితే, నాలో దేవుని వాక్యం నెరవేరుతుందా కనపడుతుందా అని నా తలను ఒకవేళ నా బుర్రను అడిగితే,
నాకేమని చెప్తుందంటే అసలు నువ్వు ఫస్ట్ రక్షించబడినావా లేదా అని కూడా అడుగుతుంది. నా ఫీలింగ్స్ కొల్లగా చెప్తాయి నాకు. నా ఫీలింగ్స్ నాకేం సంబంధము? నేను యేసే దేవుడని ఒప్పుకున్నా, నా హృదయంలో విశ్వసించినా, నేను రక్షించబడినా, ఇంకా నా ఫీలింగ్స్ ఏం చెప్పినా నాకు సంబంధం లేదన్నాడంట. ఎవరికైనా మాట్లాడుతామైందా? హల్లెలూయా చెప్పండి పక్కన చూసి. డోంట్ గో బై ఫీలింగ్స్. ఇప్పుడు చెక్ చేసుకోండి, నత్తాందా? నత్తాందినా? నత్తాంది. ఇంకా నేను స్వస్థపడింటే ఎందుకు నత్తాంది? అది తప్పు. స్టాండ్ ఆన్ ద వర్డ్, ఇట్ విల్ లీవ్ యూ. నువ్వు నీ సత్యమందు నిలిచి ఉంటే సత్యము గెలుస్తుంది. హల్లెలూయా. సత్యం గెలుస్తుందా? గెలిచినది కనపడుతుందా? ఆల్రెడీ గెలిచే ఉంది సత్యం, అది కనపడుతుంది బయటికి, అంతే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఇప్పుడు మనం గిచ్చుతాం, గిచ్చితే ఏమంటాడు? గిచ్చితే బాగుంది అన్న, బలి గిచ్చుతున్నావు అంటాడా? ఏమంటాడు? నడతారా అసరా? గిచ్చితే అరుపు ఎక్కువ అవుతుంది, ఇంకెక్కువ గిచ్చితే ఇంకెక్కువ అరుపు ఎక్కువ అవుతుంది. మన వాళ్ళు ఎట్లంటే దేవుని నమ్ముతానే సైలెంట్ అయిపోవాలి. అన్నీ ప్రార్థన నమ్మినాం, ప్రార్థన చేసినాం, అన్నీ సైలెంట్ కావాలి కదా, ఏంటి కరుస్తున్నాయి, ఇంకా నొప్పి ఎందుకుంది? కాదు, న్యాయానికైతే నువ్వు గిచ్చే కొలది, నువ్వు దాన్ని తరిమే కొలది అవి శబ్దం చేస్తూ పోతాయా, శబ్దం చేయకుండా పోతాయా? మన వాళ్ళకి అంతా సైలెంట్ కిల్లర్స్, సైలెంట్గా పోవాలి. ఏది ఏస్తున్నామని చెప్పి నోరు మూసుకొని పోవాలి బయటికి. ఎలా పోయిందంటే ఆ దురాత్మ ఆమెను విలవిలలాడించి నొరగ కక్కుకొని పెద్ద శబ్దముతో కేకలు వేయచు వదిలిపోయిందంట. అది ఒక దురాత్మయ్యి అట్లా పోయింది. నొప్పి ఎట్లా పోద్ది? ఇంకెక్కువై 2 మాత్రలు 20 మాత్రలై, 20 మాత్రలు 200 మాత్రలై, అప్పటికీ నువ్వు సత్యంలోనే నిలిచి ఉండి మూతి పనులు రాళ్ళు కొడుతున్నందున వదిలేసి వెళ్ళిపోద్దంట. అందరు చెప్పండి, సిమ్టమ్స్ని పట్టించుకుంటే ఏముంది? ఉంది, అమ్మ ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. అందుకే పాస్టరు ఏమ్మా తగ్గిందా అంటే, ఒక గొప్ప దైవజనుడు, నాకు బాగా నొప్పి, నా దేహంలో ఒక చోట బాగా నొప్పిగా ఉంది. నేను అన్నాను, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, చాలా గొప్ప దైవజనుడు మాట్లాడుతూ ఉంటే, అన్నా ఈ చాలా పెద్ద నొప్పి, చాలా ఎక్కువ నొప్పిగా ఉంది నాకు, మరి ప్రార్థన చేయండి మీరు అన్నాడు. అంటే సరే నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు. చేశాక చూసుకో ఎలాగుంది అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలా చెప్పు, ముందే ఫెయిత్ ప్రీచరు చెప్తేనేమో ఇంకా ఈయనకి విశ్వాసం లేదనుకుంటాడా, ఏందా, ఎట్లా తీసుకుంటారా, అసలు వాళ్ళ బ్రెయిన్లో ఏ ప్యాటర్న్లో అంటే వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారో తెలియదు కనుక స్టిల్ గెటింగ్ బెటర్ అన్నా అని చెప్పాను. అంటే ఇంకా నేను కొంచెం కొంచెం బెటర్ అవుతున్నాను అన్నాను. రాజేష్, లెట్ మీ సే వన్ థింగ్, ఫర్గెట్ అబౌట్ ద ఫీలింగ్ అన్నాడు. అంటే నాకు అర్థం కాల, నీ ఫీలింగ్ని పట్టించుకోవద్దు ఇప్పుడు చెప్పు అంటున్నాడు. అబ్బా ఎట్లా చెప్పాలబ్బా, ఫీలింగ్ని పట్టించుకోవద్దు ఇప్పుడు చెప్పొద్దు అంటాడు. అదే నస్తానే ఉంది. ఫర్గెట్ అబౌట్ యువర్ ఫీలింగ్, జస్ట్ సే ఇట్ అంటున్నాడు. ఏం చెప్పాలబ్బా, మళ్ళీ ఫర్గెట్ అబౌట్ ఫీలింగ్ అంటాడు. ఏందా ఫర్గెట్ అబౌట్ యువర్ ఫీలింగ్, జస్ట్ సే ఇట్ అంటాడు. ఏం చెప్పాలో తెలియక, అన్నా ఐఎమ్ నాట్ యెట్ మెచ్యూర్డ్ ఇనఫ్, నాకు అంత జ్ఞానం లేదు. ఇది ఎప్పటికీ నేను చాలా సంవత్సరాల కింద మాట్లాడుతాను. నాకు అంత జ్ఞానం లేదు, నాకున్న జ్ఞానం ఒకటే, నష్టాందా నయలేదా చెప్పగలుగుతా, నాకు అంతకంటే జ్ఞానం లేదు. హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్ అని అడిగాను. నాకు సహాయం చేయండి, ఎలా దీన్ని చూడాలో నాకు తెలియట్లేదు, నాకు హెల్ప్ చేయండి. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఫీలింగ్ని చూస్తూ ఉంటే నీకు ఎప్పుడు నొప్పి ఉండనే ఉంటుంది రాజేష్ అన్నాడు. నువ్వు ఫీలింగ్ని చూస్తూ ఉంటే నీకెప్పుడు సమస్య ఉండనే ఉంటుంది నీ దేహంలో. ఇది పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, ఎప్పుడు నీ బతుకంతా ఫీలింగ్స్లో బతకాల్సిందే. అప్పుడు ఏం చేయాలంట? అందరు చెప్పండి, ఫీలింగ్ వదిలేయండి. స్థిరమైనది, కదలనిది, సత్యమైనది, మారనిది, నిరంతరము ఏకరీతిగా ఉండే సత్యమైన వాక్యం ఏం చెప్పిందో దాన్నే చెప్పు, అదే నెరవేరుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. వాక్యం ఏం చెప్పింది? I am healed. చెప్పండి గట్టిగా, నేను స్వస్థత పొందాను. చెప్పండి, నేను యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత పొంది తిని. అంటే ఇప్పుడు ఏం చెప్పాలా? I am healed. అందుకే హేగిన్ గారు అన్న మాట జ్ఞాపకం. నువ్వు నా ఫీలింగ్స్ నన్ను అడిగితే నువ్వు
స్వస్థత నీలో వచ్చిందా, ఐశ్వర్యం నీలోకి వచ్చిందా, వాక్యం నీలో నెరవేరిందా అని అడిగితే అసలు అవన్నీ పక్కన పెట్టు. నా ఫీలింగ్స్, నాకు అసలు నేను ముందు రక్షణ ఉందా లేదా అని డౌట్ వస్తుంది నాకు. నా ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు. వాక్యం ఏదో చెప్పింది నాకు. ఏమని చెప్పిందంటే, నేను సిలువలో గాయపరచబడి నిన్ను స్వస్థపరిచినాను. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? ఇదిగో నీకు ఎంతన్నా నొప్పిని హాస్పిటల్లో లబ్బ 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 అరుస్తాను, నువ్వు ఒకటే అరసను స్వస్థత పొందినానన్ను, అరసను స్వస్థత పొందినానన్ను. ఎవరికైనా అర్థమవుతుందా? ఊగేదేది మార్పు నొందడానికే పుట్టినవన్నీ మారిపోతాయి. ఎన్నటికీ మారని స్థిరమైన వాక్యము, ప్రవచన వాక్యము, అదే నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దయ్యమే ఉంది, నువ్వేం లేదు, నువ్వు నిలబడి గద్దిస్తా ఉండడమే. అపవిత్రాత్మలు ఏమనాలా, చెప్పాలా, అన్న మళ్ళా ఊగినట్లే ఉంది నాకు, దాంతో దాని ఫీలింగ్తో నీకేం సంబంధం లే. నీలోనే ఉంటుంది ఆ దురాత్మ పట్టి. ఒకటిలో ఉండింది అనుకో, వాడు వేరే, వాడి దురాత్మ వేరే, వాళ్ళిద్దరూ ఒకటి కాదు. ఎవరు ఒకటంట? నేను యేసు ఏక శరీరమై ఉన్నాం. ఇప్పుడు నువ్వేమో దయమా నీకు నాకు సంబంధం లేదు, నేను యేసు ఒకటి కానీ నువ్వు నేను ఒకటి ఎట్లరా అని నువ్వు పలికితే, నువ్వు దాని మీదే నిలిచి ఉంటే కుంగి కుంగి కుషించి 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 నీ ఎదుటే అది మటుమాయమై వెళ్ళిపోతుంది. అందరు చెప్పండి, డోంట్ గో బై ఫీలింగ్స్, గో బై ఫెయిత్. చెప్పండి, డోంట్ గో బై ఫీలింగ్స్, గో బై ఫెయిత్. ఈ అపవాది ఎలాంటోడంటే, హీ ప్రిపేర్ ద బ్రెయిన్ ప్యాటర్న్స్, మైండ్ ప్యాటర్న్స్, థాట్ ప్యాటర్న్స్. అపవాది ఆలోచనల ప్యాటర్న్స్, ఆలోచనల క్రమాన్ని నిర్మించి ఇలానే ఆలోచించాలా అని ఒక పద్ధతిని తయారు చేసి పెట్టేశాడు మానవ జాతికి. అందరూ అదే పద్ధతే, లోక మర్యాదను అనుసరింపక. అంటే ఇదే, అంటే ఒకడికేమో ఏం ప్యాటర్ను, రోగం వచ్చింది, ఏం ప్రార్థన చేస్తున్నాం, ఇంకేం తగ్గలేదు, ఎప్పుడు స్వస్థపడుతుందో మనకు తెలియదు, ఈ దురాత్మలు ఎక్కువ వేధిస్తూ ఉంటాయి మమ్మల్ని, యేసయ్య సర్వాధికారం మనకే ఇచ్చినాడంటున్నారు కానీ కృప 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 అని మొత్తుకుంటే ఏం కలగలేదన్న. అక్కడ ఏం ఇంతవరకు కూడా మన కృప దారి కూడా కనపడలేదు ఎక్కడ. కాబట్టి ఈ వాక్యం ఎంత మటుకు నెరవేరుతుందో లేదో మాకు డౌట్గానే ఉంది. అందరూ చర్చిలలో ప్రార్థన అంటే కాదు కదా, మన బతుకు తెరువు మనం చూసుకోవాలి కదా అని మనం అందరిలో పాటే మనము పోయినాము నాయన. అంతేనా, మనం దేవుడు అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే. మన తిప్పలు మనకు తప్పవు, మన బతుకు మనకు తప్పదు. ఇవి మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల మన బ్రెయిన్లో ప్యాటర్న్ సెట్ చేసినారు. ఈ ప్యాటర్న్ ముందు తయారు చేసిన దేవుడు సైతాన్ గాడు బ్రెయిన్లో ప్యాటర్న్స్ని తయారు చేసి, అచ్చు అనండి, చెప్పండి అమ్మా, అచ్చు అనండి, అచ్చు 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 అంటే బొమ్మల అచ్చులు ఉంటాయి. నువ్వు అచ్చులు దాంట్లో సిమెంట్ వస్తానే అదే అచ్చు బయటకు వస్తుంది. ఎన్ని అచ్చులు తెస్తాడు దాంతో, ఎన్ని కావాలంటే నేను తీసుకుంటా అంటాడు. వాడు ఒక ఆలోచనల అచ్చును తయారు చేసి ఒక మనిషికి ఇచ్చాడు. ఆదామవ్వలకి మొదట కయ్యని హేబెల్ ఏం చేశాడు, అసూయ అచ్చు, ఒకటి అచ్చు పోసి కయ్యనికి ఇచ్చినాడు. ఇంకంతే, అందరూ పోసుకుంటూ వస్తున్నారు అసూయ అసూయ అచ్చు అచ్చు, అందరికీ అచ్చులే అవి, అందరు తీసుకోవడము అదే అచ్చులో. ఎవరు అసూయ? ఇప్పుడు నా చిన్న బిడ్డ ఏదన్నా తీసుకుంటే, మా అన్న కొడుకు వాడు ఎంతున్నాడు అంతా తీసుకుంటే వెంటనే లాక్కుంటాడు. వాడు ఏమో వానికి ఉంటే వానికి నచ్చదు, వానికి కడుపులో మంట, చికాను గుంజుకుంటాడు. ఈ పాప గుంజుకుంటే ఈ పాప కడుపులో మంట పోయి పరుకుతుంది అని. మీకు అర్థం కాలేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అచ్చు. అందరండి అచ్చు అనండి. వాని దీనికి ఈయన దానికి వాని దానికి అందరిని వచ్చుకుంటా ఆ అచ్చు ఇలా అందరికీ పాకింది. అచ్చు ఎక్కడుందంట? మనసులో, ఆలోచనలో ఉంది అచ్చు. అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే లోక పద్ధతులు, మీ నాయన చెప్పినవి, మీ అమ్మ చెప్పిన అచ్చులన్నీ కొట్టేసుకొని కొత్త అచ్చు పోసుకోరా. అచ్చు ఏది చూసిపోయాలన్నంటే వాక్యం చూసుకొని కొత్త అచ్చు పోయి. వాక్యం మీకేం చెప్పినారంటే, ఆరోగ్యం బాగలేదు అంటానే స్వస్థపరచు నాయన ఖర్చు పోసినారు, అదే చెప్తున్నారు అంతా. ఒక్కనికి స్వస్థత రాలే, ఇంకా అందరూ చూసుకొని ఇదే అచ్చులో పాడుకొని అనుకొని ఇది ఏం జరగకపోయేసరికి ఇది ఇంతే అచ్చు, ఇంతవరకు ఇంతకు మించి జరగదు, ఇంతే అన్నారు. ఎవరైతే అచ్చు మార్చుకొని ఇట్లా కాదు కొత్త అచ్చు ఏంటంటే, ఫీలింగ్స్తో నాకేం పని, ఏముంటే నాకేం పని,
ఏమనిపిస్తే నాకేం పని, ఎవరేమనుకుంటే నాకేం పని, ఎవరేం చెప్తే నాకేం పని, డాక్టర్ ఏం చెప్తే నాకేం పని, రిపోర్ట్ ఏం చెప్తే నాకేం పని, నేను యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత పొందాను అనే అచ్చుపోసుకొని కూర్చున్నాడు. కదలనిది, మార్పు నొందనిది, నిరంతరము స్థిరమై ఉన్నాయి ఈ వాక్యము. అందుకే ఎవడైనా నా వాక్యం మీద నిలిచి ఉంటే వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడని ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరూ చెప్పండి. అచ్చులనండి పక్కన కొత్త అచ్చు పోయాను, పాతదేనా ఏం చూస్తున్నావు, పోతాదని. నాయనా, ఆయన గాయములు నిన్నెప్పుడో స్వస్థపరిచినాయిరా, పోయిందని చూడరా. ఈ మైండ్లో ఏందో పెద్ద స్కానర్ పెట్టుకొని చూస్తా అంటావు. ఇట్లా ఎక్కడుంది అచ్చు? ఇక్కడ. ఈ అచ్చు తీసే, కొత్త అచ్చు పోయి ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందావు. శత్రు బలమంతటి మీద నీకు అధికారము ఇవ్వబడింది. అందరు చెప్పండి, శత్రు బలమంతటి మీద నాకే అధికారం ఇవ్వబడింది. దురాత్మలకి మనం భయపడింది. మన అచ్చు ఏం చెప్పింది తెలుసా? కొత్తదచ్చు. మనసు మారి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తము నాకు అర్థమైంది. మనసు మార్చుకున్నా. ఏమనంట? శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అది అంటానే నువ్వు గట్టి స్వరంతో చెప్పాలి, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థ పొందాను, శత్రు బలమంతటి మీద ఆయన నాకు అధికారం అనుగ్రహించున్నా. ఎంతసేపు చెప్పాలన్నా? పాతచ్చు పోయే వరకు చెప్పు, కొత్త అచ్చు ఫిక్స్ అయ్యేదాకా చెప్పు, ఆ కొత్త అచ్చులో అచ్చులన్నీ పడేదాకా చెప్పు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Proverbs 23:7 ఇంగ్లీష్లో పెట్టాను. For as he thinketh in his heart, so is he. అందరు చెప్పండి, నీవు హృదయంలో ఎలా ఆలోచిస్తావో అలాగే మారిపోతావు. పక్క వాళ్ళు చెప్పండి, నీ అచ్చు ఎలాగుందో అచ్చం నీ జీవితం అలాగే వస్తుందనండి. అచ్చు ఒకటి ఉండి అచ్చు పోసినాక మెటీరియల్ వేరే రకంగా వస్తుందా? రాదు. మంచి తెలివైన వాళ్ళు మీరంతా. ఒకలాగా ఆలోచనలు పెట్టుకొని రిజల్ట్ వేరే రకంగా రావాలంట, వస్తుందా? మళ్ళా మన ఆలోచనలన్నీ పొందుతాం ప్రార్థన చేస్తే బాగా స్వస్థత వస్తుంది, కన్నీటి ప్రార్థన చేస్తే వస్తుంది, ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు స్వస్థత అందరికీనా? అందరు చెప్పండి. దేనికైనా ఆలస్యం ఉందేమో కానీ స్వస్థత ఎప్పుడూ ఇన్స్టంటే. చెప్పండి గట్టి. ఈ లా మార్చకూడదు. బైబిల్ మొదట రాసుకోవాలా, బుక్లో మొదటి పేజీలో పైన. నువ్వు ఆ బుక్ చదువు, ఆ బుక్ మీద మొదట్లో ఉండాలి. ఏమని తెలుసా? హీలింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టంట్. నో రూల్స్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్ టు ఇట్. ఏ స్ట్రింగ్, ఏ కండిషన్ దానికి అప్లై కాదు. హీలింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టంట్, వెంటనే జరుగుతుంది. కానీ ఒకటే ఒక అటాచ్మెంట్ దానికి ఏముందంటే సింగిల్ అటాచ్మెంట్. నువ్వు పాత అచ్చు పెట్టుకొని కొత్త రిజల్ట్స్ రావాలంటే రాదు. చెప్పండి, నేను యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత పొంది తిని. ఇప్పుడు నా మనసులో నేనేం పెట్టాలంటే తెలుసా? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. నష్టాంది, బాగలేదు, నీరసంగా ఉంది, రిపోర్ట్లన్నీ తారుమారుగా వచ్చినాయి. ఇప్పుడు ఏంటి? నాకు సంబంధం లేదన్నా. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. ఇదిగో నేను దాన్నే ధ్యానిస్తున్నాను, దాని మీదే నిలిచి ఉన్నాను, దాన్నే చూస్తున్నాను. ఐఎమ్ నాట్ లుకింగ్ మై ఫీలింగ్. ఈ మాట ఎప్పుడైతే నేను ఎరిగానో, ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఇమ్మీడియట్లీ that Satan, that pain is got relieved me. ఎవరికైనా నా మాట్లాడుతూ ఉంటున్నాయా? ఎప్పుడైతే ఈ మాట నా అంతరంగంలోకి వచ్చిందో, మీరు నమ్ముతారో లేదో, నా జీవితంలో ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఎన్నో సమస్యలు. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, డోంట్ గో బై ఫీలింగ్, గో బై ఫెయిత్. చెప్పండి, నీ మనసులో అనిపించే వాటితో కదలొద్దు. స్థిరమైన వాక్యం ఏమి చెప్పిందో అది మాత్రమే చేయాలా. చూడు, యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్, సో ఈజ్ హీ. నువ్వు ఎలా నీ మనసులో ఆలోచించుకుంటా ఫిక్స్ అవుతావో అలాగే. ఎంతమంది షుగర్ని నార్మల్ అంటున్నారు?
షుగర్ వ్యాధి నార్మల్ అంట చూడు, పాడొచ్చు అది. షుగర్ వ్యాధి నార్మలా? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందాను, నా కొరకై నీతి సూర్యుడు ఉదయించున్నాడు, ఆయన రెక్కల క్రింద మాకు ఆరోగ్యము కలిగెను, మా దేహములో నిస్సత్తువ చేత త్రుటిల్లు వాడు ఒక్కడైనను ఉండడు. హల్లెలూయా. ఇది కదా వాక్యం. ఈ కొత్త అచ్చు పెట్టాలా? ఇప్పుడు షుగర్ ఉండని, ఉండకపోని, తగ్గకపోని నువ్వేమంటావు? ఇదే అచ్చులో నిలబడి ఉంటావు. నువ్వు చూస్తుండగానే ఆ వ్యాధి నిన్ను వదిలేస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. సీ దట్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. అప్పులు ఎంతున్నాయి, రోగం ఎంత నస్తాంది, ఎంత రేషియోలో మనకి కష్టాలు వచ్చినాయి, ఏ నెలలో మనకి ఇట్లాంటివి వస్తాయి. కరెక్ట్గా 13వ తారీఖు అమావాస్య నాడు నాకు ఇట్లా అవుతుందన్న, అమావాస్యకి అవుతుంది చూడట్లే నాకు ఏమో, మళ్ళీ పుణ్యం వచ్చానికి పోతుంది. నువ్వు దేని మీద ధ్యానం పెడుతున్నావు? అమావాస్య ఎప్పుడు వస్తుందా, నాకు ఎప్పుడు మళ్ళీ అట్లా అవుతుందా అని. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దాని మీదుగా ధ్యాస ఉంచుకోవాల్సింది. ఈసారి అమావాస్య వస్తుంది, శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఉంది, నేనే గెలుస్తాననేదే నీ అచ్చులో ఉండాలా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? చూడు, నేను చెప్పట్లే కదా, నేనేమన్నా కల్పించి చెప్తున్నానా? వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. నీ మనసంతా దాని మీద ఉండాలి. అప్పులు ఉన్నాయా, ఎంత అప్పులు ఉంది, ఇదంతా ఎట్లా, అసలు దాన్ని ధ్యానించొద్దు. ఆయన నా కొరకై దరిద్రుడై నన్ను ధనవంతునిగా చేశాడు, క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరము తీర్చబడుతుంది. నేను నీతిమంతుడను, నా ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడుతుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన నాకు ఏ మేలు కొదువై ఉండదు. నేను ఆకు వాడక నా కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాను. దిస్ షుడ్ బి యువర్ మైండ్ సెట్. నీ మనసు ఎప్పుడు, నీ ఆలోచనలు ఎప్పుడు దీని మీదే ఉండాలా లేదా? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? హల్లెలూయా. అందరు చెప్పండి, దీని మీదనే ధ్యానం ఉంచుకోవాలా? చూద్దాం, లెట్స్ సీ, ఇంకా చూద్దాం. 2 Corinthians chapter 10:5. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి, పౌలు ఏమంటాడు చూడు, మేము మనుషులు మాట్లాడే వాక్యానికి విరోధమైన అన్ని వితర్క వాదనలు, ఎట్లన్నా స్వస్థపడిండేది మళ్ళీ ఇంకా తగ్గలేదే, ఇట్లా చేసే వితర్క వాదనలన్నీ, అడ్డగించే ప్రతి ఆటంకాన్ని కూలదోసి పడదోసి, ప్రతి ఆలోచన ఈ వాక్యం ఏం చెప్పిందో దానికి అనుగుణంగా మేము లొంగ తీసుకుంటున్నాము అంటున్నాడు. చెప్పండి, వితర్కములను, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి, ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబరుస్తున్నాము. అంటే మైండ్లో ఆలోచనలు వస్తున్నాయండి. అందరు చెప్పండి, థాట్ లైఫ్ అనండి, ఆలోచనల జీవితము. ఈ ఆలోచనలు వస్తున్నాయండి. ఇట్లబ్బా మీ నాయన లేస్తాడు, ఏం చేస్తామని ఉంటావు, అట్లా కూర్చొని ఉంటావు, ఎప్పుడు పండగ అనుకొని ఆ బుక్ చదువుకుంటా, బైబిల్ చదువుకుంటా అంటే పెళ్లి వయసు వచ్చిందని తెలుదా, గడిది చేసుకోపోయి ఏదో ఒక పని బతుకోపోలే అంటాడు. వాక్యం ఏమని ఉంటుంది? యు ఆర్ రిచ్ అని అంటాడు. వాడు పెళ్లి సంబంధం ఎవరో వచ్చి బండి ఉందా అని అడిగింటాడు. ఓరానైనా నీ బండి గోల నీది, నేను రిచ్చురా అనుకుంటా అంటాడు వాడు. నువ్వు ఎందులో నిలబడాలా? ఐ యామ్ రిచ్ అనేది ఈ కొత్త అచ్చులో నిల్చోని ఉండాలా. బండి కాదు, ఒక బండి కాదు, బండ్లు అనేకులకు ఇచ్చేలా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని, అది మనిషి ఆటంకమైనా, అది పరిస్థితి ఆటంకమైనా, నీ ఆలోచనల ఆటంకమైనా, నీ డబ్బుల ఆటంకాలైనా, శరీర ఆరోగ్య ఆటంకాలైనా, అన్ని ఆటంకాలను ఎప్పుడు పడగొట్టాలి? ఎక్కడ పడగొట్టాలని అడగండి పక్కలకి. అందరు చెప్పండి, పడగొట్టాల్సింది నీ తలకాయలు అనండి.
యువర్ మైండ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. ద వార్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్. వాళ్ళు చెప్తా, వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు. పిల్లవానికి 30 ఏళ్ళు దాటిపోతున్నా, ఇంకా పెళ్లి కాలేదన్నా, ఏం ప్రార్థన చేస్తారు? మా వానికి 25కే చేసింది, వాడు 60కే చచ్చిపోయా. 20కి చేసుకున్నాడు, 60కి చచ్చినాడు. వీడు 30కి చేసుకున్నాడు, 90కి బతికినాడు. సరిపోలే? అందరూ చెప్పండి, లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ అనండి. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. రేపేం జరుగుతుందో నువ్వు చెప్పు చూద్దాం. రేపే ఉంటావు, పోతావు, పో. ఏ డబ్బు చూసుకొని ముడిచినావు, ఎవడో వచ్చి కాకి గద్ద తిప్పినట్టుగా ఎత్తకపోతాడు. ఇప్పుడు ఏం చెప్తావు? మళ్ళీ అడక్క తింటావు, వస్తావేమో చూసుకో. మళ్ళీ టుమారో ఈజ్ ఎ మిస్టరీ. బీ హంబుల్ ఆల్ ద టైమ్. చెప్పండి గట్టిగా, రేపేం జరుగుతుందో నీకు తెలీదు. ముందుకే నువ్వు హంబుల్గా, వినయంగా, దీనంగా వాక్యాన్ని పట్టుకొని బతకడం మంచిది. లేనోడా నువ్వు టెన్షన్ పడద్దు. నీకేంది లేదు, టెన్షన్ ఎందుకు పడతావు? ఇంకా ఎట్లా లేదు, ఉన్నోడికే ఊస్తుందేమో భయం. నీకేమి లేదు, నువ్వు హ్యాపీగా ఉండు. నీ వాక్యం చెప్పింది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. నీకేమన్నా డౌటా? నా మీద ఒట్టు పెట్టుకున్నా. నువ్వు టెన్షన్ పడద్దు, నాకు వదిలే. నీ అచ్చు మార్చి కొత్త అచ్చు నా వాక్యం తెచ్చి పెట్టుకో. ప్రతి ఆటంకాన్ని కూలదోయి, ప్రతి ఆలోచనను చెరపట్టు. నాకు లొంగది దాన్ని. అందరు చెప్పండి, భార్యను కాదు లొంగదీయాల్సిందేనండి. ముందు నీ తలకాయలు ఆలోచనలు లొంగది. పిల్లోల మీద చూపించేది ఆధిపత్యం నీ మనసు మీద చూపి, నీ ఆలోచనల మీద చూపి. ఆడదంటే పనామెలా చూసావు కదా, దాన్ని తీసేయి. చెప్పండి గట్టిగా, నీ స్వస్థత నీ ఆలోచనలకు రావాలనండి. ముందు నీ ఆలోచనల జీవితం స్వస్థపడాలనండి. నా జీవితం బాగుపడాల, నా జీవితం ముందు నీ ఆలోచనల జీవితం బాగుపడితే నీ జీవితం బాగుపడుతుంది. అందరు చెప్పండి, నువ్వంటే ఎవరు? పక్కన అడుగు, నువ్వంటే ఎవరు? నీ ఆలోచనలే నువ్వు. నీ ఆలోచనలే నీకు జరిగేది. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావు అదే ఇంకొక గంటకు చేస్తావు. అదే ఆలోచనలేమో ఒక రకం అంట, రిజల్ట్ ఏమో ఇంకొక రకంగా రావాలంట. రోజు రోగం, దెయ్యాలు, దెయ్యం వస్తుంది, అర్ధగంట సాయంత్రానికి ఖచ్చితంగా అమావాస్య చూడు వచ్చా. ప్రతి ఆలోచన చెరపట్టాలండి. అందరు చెప్పండి, ప్రతి ఆలోచన చెరపట్టాలండి. ప్రతి తలంపును ఇట్లా గట్టిగా పట్టుకొని ఆయన చూడు ఆ మాట, ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే చెరపట్టడం అంటే పీక పట్టుకొని, లొంగు, స్వస్థపడినావులే, మళ్ళా నస్తానా అంటావు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టడం అంటే ఏంటి? ఆయన వాక్యం క్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు స్వస్థపడినావురా అంటున్నాడు. ఈ లోపలుండే ఈ పాప పచ్చు ఏమంటుంది? స్వస్థత పొందించే ఎదిరాంగా వస్తుంది అంటారు. ఇప్పుడు ఏమన్నా ఈ ఆలోచనను పీక పట్టుకొని వచ్చి లొంగు నేను స్వస్థపడినాను రా అని చెప్పాలంట. 6వ వచనం, మీరు సంపూర్ణ విధేయత కనబడుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వు ఈ మాటకు లోబడినప్పుడు ప్రతి అవిధేయతకు ప్రతిదండన వచ్చే తీరుతుంది. హల్లెలూయా. లెట్స్ గో. ఐజయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందరు చెప్పండి, ఎవరి ఆలోచనలు, ఎవరి మనస్సు వాక్యమందు నిలిచి ఉంటుందో. అందరు చెప్పండి, ఎవరి మనస్సు వాక్యం మీద నిలిచి ఉంటుందో. అంటే పొద్దున ఒక అధ్యాయం చదువుకొని, సాయంత్రం ఒక అధ్యాయం చదువుకొని, 1 గంట అన్య భాషల్లో మాట్లాడి, పొద్దున్నే పాత బుక్ వేసూతులు ఒకటి తీసి చదివి, అట్లా విధంగా బయటకు వచ్చి లే కాపీ తాదాం రా లే అని పిలుచుకొని కూర్చొని, ఎరా బాగుంటారా పోతాండన్నా ఇంటికి, ఇలా బతికినోని జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదన్న. అర్థమవుతుందా మీకు? ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొను అంటే ఎప్పుడు ఇవే ఆలోచనలే, ఎప్పుడు ఇవే ఆలోచనలే. డబ్బుల గురించి ఎవడన్నా అడిగాడు అనుకో, ఐఎమ్ రిచ్, ఐ నో హూ యామ్ ఐ.
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఎవని మనస్సు ఆయన మీద ఇట్లా ఆనుకోని ఉంటుందో వానికి ఏమొస్తుందంటే తెలుసా, పూర్ణ శాంతి వచ్చేస్తుందంట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటారు? అందరు చెప్పండి. ఫీలింగ్స్ మీద కాకుండా, అనుభవాల మీద కాకుండా, వచ్చే ఆలోచనల మీద కాకుండా, ఆయన వాక్యం మీద ఆనుకొని ఉంటే వానికి పూర్ణశాంతి అంట. అందరం చెప్దామా గట్టిగా? ఎవరి మనస్సు వాక్యం ఏమి చెప్పిందో దాని మీద ఆనుకొని ఉంటే వానికి పూర్ణ శాంతి వస్తుంది. అంటే అనారోగ్యంలో ఉన్నావు, స్వస్థత పొందినావు, ఆయన శిలువ కార్యము ద్వారా నీకు స్వస్థత వచ్చిందని వాక్యం ఉంది. ఆ వాక్యాన్నే ఆనుకొని దాన్నే పట్టుకొని ఉంటే నీకు శాంతి వచ్చేస్తుందంట. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి చూద్దాం. Romans 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణము. అందరు చెప్పండి. ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారం అంటే వాక్యం ఏమైందంట? ఆత్మయును జీవమునై ఉన్నదంట. హల్లెలూయా. అందరు చెప్పండి. వాక్యమైన మనస్సు, వాక్యం మీద ఆధారపడిన మనస్సు, వాక్యాన్ని చూసే మనస్సు ఏమిస్తుందంట? జీవము, సమాధానము. శరీరానుసారమైన మనస్సు అంటే శరీరంతో, ఫీలింగ్స్తో వాళ్ళు అన్నారు, అంతే, నా బతికింతేనేమో, నా శరీరం చెప్తోంది నేను చనిపోతానేమో, ఇది నాకు తగ్గట్లా, ఇంతేనేమో. అందరు చెప్పండి. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. అందరు చెప్పండి. శరీరానుసారులు అంటే నువ్వేమో నీ ఆలోచనలు ఎట్లనో నువ్వు అట్లయిపోతావు. నువ్వు శరీర ప్రకారమే బతకాలనుకుంటే నువ్వు శరీరం లాగానే అయిపోతావు. ఆత్మానుసారంగా వాక్యం చెప్పినట్లు బతకాలంటే నువ్వు వాక్యం ఏం చెప్పిందో అదే నెరవేరుతుంది. ఒకవేళ శరీరానుసారముగా నీ ఆలోచనలు ఉంటే అది నీకు మరణమే. ఇప్పుడు ఇంకా ఈ దెయ్యము మనకు అధికారం ఉంది అన్నారు, కానీ సైతాన్ అయితే మనకు జరుగుతానే ఉంది. కాబట్టి ఈ సైతానును మనం ఇంకా జయించలేదు. దీంట్లో మనం ఏదో ఇంకా చెయ్యాలా, దీనికి ఏందో జయించాలా. దీన్ని మనమంతా కఠోర కటికోపవాసం చేసి దీన్ని జయించవలేను. ఇంకా 6 నెలల తర్వాత మనం ఇందులోంచి బయట పడతాము, లేకుంటే చచ్చిపోతాము. ఇది శరీరానుసారమైన మనసు. వాక్యం అంటుంది నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావురా అని. నువ్వు ఇట్లా భయపడతా, బిక్కుమంటా, ఏంది బా అధికారం ఉందనే వాక్యం అయితే ఇది చూస్తే తగ్గాలా? హలో, ఇప్పుడు చూడండి. గిచ్చుతా అంటే ఏమంటుంది? అరుస్తుంది. కాదురా, గిచ్చుతా అంటే అది పొమ్మని గిచ్చుతున్నాం. గిచ్చుతా అంటే ఏం చేయాలి? అది సైలెంట్గా ఉండాలి. మనం చెప్తా అంటే కాదన్నా, గిచ్చితే అరుస్తాము కదన్నా అంటుంది. నువ్వేమంటున్నావు? ప్రార్థన చేసే కొద్దీ రోగం ఎక్కువైతుంది, అది తనకలాడుతుంది. నువ్వేమంటున్నావు? ప్రార్థన చేస్తానం తగ్గాల కదన్నా. చెప్పండి గట్టిగా. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది, టార్చర్ చేస్తే పెరుగుతుంది. నువ్వు దెయ్యానికి ట్రీట్మెంట్ ఇస్తాండవా, టార్చర్ చేస్తాండవా? లేదు, మీరు ట్రీట్మెంట్ ఇస్తాంటారు కదా. అందుకే దానికోసం ప్రార్థన చేసినప్పుడల్లా తగ్గిందే తగ్గిందే తగ్గలే. ఏం ట్రీట్మెంట్ ఏమన్నా? నొప్పులు మాత్రం వేసినావా? నొప్పి తగ్గనీకి నువ్వు చేసింది టార్చర్. వాడిని గిచ్చి కుళ్ళబురుస్తున్నావు. వాడిని ఏమంటాడు? గట్టిగా అడతాడు, ఇంకెక్కువ చేస్తాడు. 2 మాత్రలు 6 మాత్రలు అయితే 6 60 అవుతాయి. అప్పుడు ఏమనాలా? ఇంకా గిల్లాలి తప్ప ఏమో బారిసేది ఎక్కువైంది మా అనుకున్నాం అంటే ఎట్లా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే వాక్యము? అందరు చెప్పండి. అపవాదికి నువ్వు ఇచ్చేది టార్చరు. వాడి నుంచి సైలెన్స్ను కోరుకోవద్దు. నీ రోగం తగ్గిపోవాలి ప్రార్థన చేస్తాను అట్లా కాదు. నీవు కంటిన్యూ చేయి. స్పీక్ బై ఫెయిత్, రిలీజ్ ఇట్, కంటిన్యూలీ స్పీక్. నీ మొగుడు మారలేదా? మారాడు, ఇంకా మెంటరాడవుతాడు, ఇంకా కొట్టేది ఎక్కువ చేస్తాడు, ఇంకా అల్లరి ఎక్కువ చేస్తాడు, ఇంకా తాగొస్తాడు. అప్పుడు నువ్వేమనాలా? బాగా పని చేస్తుంది పని, నా ప్రార్థన అనాలా. ఆడిపోయి తాగుదామని సిట్టింగ్ కనిపోయింటాడు, ఆడ పట్టుకుంటాడు ఆయన్ని. నీ తెలియదు దేవుడు ఎలా దర్శిస్తాడో. హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూవ్, రైట్ టైం. దేవుడు దర్శించే ఒక సరి అయిన సమయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 2 Timothy 1:7
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అందరు చెప్పండి, నా ఆత్మ ఎలాంటిదంటే ప్రేమించే ఆత్మ, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ, శక్తి గల ఆత్మ. నాలో పిరికితనము గల ఆత్మనే లేదు. అంటే పిరికితనం అనేదే నీకు తెలియదు. నీ ఆత్మని నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నమ్మావో అప్పుడు నూతన సృష్టి అయిపోయావో. నీ ఆత్మకి ఏముందంటే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు. ఇప్పుడు నీలో లేకుండా ఇది చెయ్యి అంటే కష్టం కదా. లేనిది ఎక్కడుంది? నీ దగ్గర ₹1,00,00,000 లేదు, ₹1,00,00,000 తెచ్చిమంటే తెచ్చిగలుగుతావా? తెచ్చిలేవు కదా. నీలో దేవుడు ప్రేమ పెట్టకుండా ప్రేమించంటే ప్రేమించలేవు. శక్తి ఇవ్వకుండా దెయ్యాన్ని ఎల్లగొట్టమంటే ఎల్లగొట్టలేవు. పిరికితనము గల ఆత్మ నీలో లేదని చెబుతూ ఏమిచ్చాడంట? శక్తి గల ఆత్మను, ప్రేమ గల ఆత్మను నీకు ఇచ్చాడంట. హల్లెలూయా. నువ్వేమని చెప్పాలా? నాలో భయపడడానికి పిరికితనము గల ఆత్మ లేదు, నేను శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతో నేను నింపబడ్డాను అని ఈ మాట మీద నిలబడుకొని ఉండాలి. నేను మానుకోలేనున్నా ఈ సిగరెట్, ఈ మందు మానలేనున్నా. ఈ వాక్యం మర్చిపోయి పాతచ్చులోనే బతికేస్తున్నావు. అచ్చు అంటే ఏమైంది? ఆలోచనలు. ఇంకా అప్పు తీరదన్నా, ఎవల్ల తీరుతుందన్నా అని అడుగుతారు. ఎవల్ల ఏందిరా నాయన? పాతచ్చు చేసుకొని ఎవల్ల అన్న, వాళ్ళతో సంబంధం ఏమైంది నీకు? ఎవల్లైనా తిరుతుందనండి అందనండి, ఏ వల్లైనా తిరుతుందనండి. ఎట్లా తిరుతుందో? పైనుంచి మన్నా ఎట్లా కురిసింది చెప్పు. అందుకే ఇట్లనే అతి మాటలు మాట్లాడుతుంటే జోపు అన్నాడు. కాదు, మీ అమ్మ కడుపులో నువ్వు ఎట్లా పెరిగినావు చెప్పు అన్నాడు. వాహ్, పెద్ద క్వశ్చన్ అడిగినాడు ఆయన. అమ్మ కడుపులోకి ఈ గోర్లు ఎట్లా వచ్చాయి చెప్పురా అన్నాడు. మా గోర్లతో వీని చుట్టూ ఎట్లా వచ్చా అన్నాడు. గాలి ఆ పక్క నుంచి వస్తుందిరా, ఏది తెలియదు అయినా బతుకుతాండవు. ఈ మాత్రం అన్నీ తెలవాలంటావు. డబ్బులు, ఆరోగ్యము కొన్ని ఏంటివో ఉంటాయి నీ దగ్గర. అయ్యి ఆ పాతచ్చులు పోసి పెట్టినారు వాళ్ళు. సైతానాడు బాగా పోసేసినాడు. ఇస్తూ స్వస్థత అంటానే ఎట్లా వస్తుందన్నా? ఎవరు వస్తుంది? బీపీ 150, షుగరు 500, ఎట్లా తగ్గుతారు? ఎవరు తగ్గుతారు? మాత్రలు వేస్తాడా? నొప్పులు మాత్రలు రోజు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి వేస్తాడా? ఎవరు తగ్గుతుందన్నా? పక్క వాళ్ళు చెప్పండి. పాతచ్చు చేయొచ్చు కదా అనండి. ఆ పాడు గల అది ఏమొచ్చో అసలు. ఆ అచ్చుంగా నిరంతరం ఎంత ఆత్మాభిషేకం ఉన్నోనికైనా రా, మళ్ళీ అదే అచ్చు తెచ్చి చూపించేది. ఇదే నా అచ్చు నిజము, ఇదే నా అచ్చు నిజము, ఇదిగో అచ్చు, ఇదిగో అచ్చు, ఇదిగో అచ్చు. ఈ వాక్యము ఏం చెప్పిందంటే, నీవు నేను పొందిన గాయముల చేత స్వస్థతను పొందావు. నీలో పిరికితనము గల ఆత్మ లేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను నేను నీకు ఇచ్చి ఉన్నాను. శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ లెక్కన పోతే వాక్యమే మళ్ళీ మార్చుకోవాలక. మన ఫీలింగ్స్తో కనుక పోయినామంటే ఉన్న వాక్యాన్ని తిప్పరాయాల. నాకు విరోధముగా అన్ని ఆయుధాలు వర్ధిల్లుతాయి. రాసుకోవాలి కొత్త వాక్యం. అందరు చెప్పిన పక్క వాళ్ళతో నీ ఫీలింగ్స్తో పెట్టుకుంటే అప్పులు ఆయన దరిద్రుడై ఇంకా అప్పులు ఎక్కువయ్యేటట్లా చేసినాడని రాసుకోవాలా. ఆయన పొందిన గాయాల వల్ల స్వస్థత వచ్చిందని చెప్పేదిలే. ఆయన గాయాలు పొంది ఆయన గాయాలన్నీ మనకు గాయాలైనాయని రాసుకోవాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి. ఆలోచనల జీవితము, దానికి ఎవరు సరిచేసేది? వాక్యం పెట్టి దాన్ని సరిచేయినా, వాక్యం పెట్టి దాన్ని మార్చే. వాక్యం ఏం చెప్పిందో దాంతో నింపు. కొత్త అచ్చుపోయి పాత మౌల్డింగ్ తీసే, కొత్తగా ఆలోచించు. ఈ వాక్యం ఏం చెప్పిందో అదే ఆలోచించు. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చెప్పిందో అదే సత్యము, అదే నిత్యము. నీ జీవితంలో అదే నెరవేరుతుంది. దానికి విరోధముగా ఏదైనా వస్తుంటే దాన్ని పట్టి పీక పట్టి లొంగది ఆ వాక్యానికి, అంతే తప్ప నువ్వు మళ్ళా పాత ఆలోచనలకే లొంగిపోవద్దు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కొలోషియన్స్ చాప్టర్ 3:2. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఆలోచనలు పెట్టుకోవద్దండి, మనసు పెట్టుకోవద్దండి. అందరు చెప్పండి, పైనున్న వాటి మీదే. అందరు నా వైపు చూడాల. పైనున్న వాటి మీదనే మీ మనసు నిలపండి. వాక్యం మీదనే. పైనున్నవంటే దేవుడు గురించి
గురించి, వాక్యం గురించి, ఆ వాక్యం ఏమిచ్చింది. నా గర్భం రాదున్నా ఇప్పుడే 6 ఏండ్లున్నా, కనీసం వచ్చి కూడా పోలేదన్నా. వాక్యం ఏమని తెలుసా? నీలో కానీ నీ తరములలో కానీ గొడ్డుతనం అనేది ఉండదు. ఇప్పుడు చెప్పండి, నాలో కానీ నా పిల్లల్లో కానీ నా తరములలో కానీ గొడ్డుతనం అంటే ఒక పిల్లలు లేకపోవడమే కాదు, డబ్బు లేకపోవడం కూడా గొడ్డుతనమే. ఏదో లేదు, ఉండాల్సింది లేదు, అది గొడ్డుతనం అంటారు. అందరు చెప్పండి, నాలో గొడ్డుతనమే లేదనండి. అంటే నువ్వు మనసంతా ఈ వాక్యం మీద, పైనున్న వాటి మీదనే, ఈ భూ సంబంధమైన వాటి మీద వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, ఇది అనిపించింది, అది అనిపించింది, ఇలా అనిపిస్తుంది, అదా అనిపిస్తుంది, అదిగో వచ్చా, ఇదిగో వచ్చా, ఇది తీసేయి. ఎట్లా తీరుతుంది? నా జాబ్ 20,000, నా జాబ్ 20,000, ఎవరు చెప్పినారు 20,000 ఎవరు చెప్పినారు 20,000? అందరు చెప్పండి, నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నా అవసరములన్నీ తీర్చును. ఎట్లా తీరుస్తాడు? 10 ఏళ్ళైందిన్నా నేను ఇట్లా అనుకుంటా, ఇంకా తీరలేదు. 11వ ఏట కూడా ఇదే పని, నీకు వేరే పని లేదు. హలో అందరు 10 ఏళ్ళకి లిమిటా? 11వ ఏట కూడా ఇదే. When delay is happening, God is planning for bigger things. He is planning for bigger things. నువ్వే ఏదైనా నువ్వు ఆల్టరేషన్లో తప్పు చేసుకుంటే తప్ప, నువ్వే రాంగ్ రూట్లో పోతే తప్ప, ఇంకా నీవే ఏదైనా లోపల డ్యామేజ్ చేస్తే నేను చెప్పలేను. కానీ నేను చెప్పిన ఈ వాక్యం మీద నిలిచుండేవాడికి ఎప్పుడు సమాధానం దొరుకుతుంది. జాషువా 1:8, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, వాటిలో వ్రాయబడిన ప్రకారము చేయడానికి నువ్వు జాగ్రత్త పడాలి. అందరు చెప్పండి, వాక్యం చెప్పింది వింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఈ వాక్యం చెప్పలే అన్న, వాళ్ళు చెప్పినాడు, ఈరోజు బాగా చెప్పినాడు. రోజు ఒకటి చెప్తాడు, ఎట్లా చెప్తాడో మళ్ళా కానీ వాళ్ళు చెప్తాడు. ఇంటికి పోయినావు, ఏమన్నా వచ్చిందా నీకు ఫలము? ఆయన పొందిన గాయముల వల్ల స్వస్థపడినా ఉంటప్ప, శత్రుబలం ఉందంటే మీద మనకే అధికారం ఉందంట. ఏమో అధికారం ఉందంట, అది పోకొనుంది, ఇంకెప్పుడు అధికారం బా చూస్తాం, పోతుందేమోలే, 4 ట్రై చేస్తాము, పోయిన కాటికి పోతుంది, ఇంకా తగ్గిన కాటికి తగ్గాల. భగవంతుని దేవుని ఓ మాత్ర కన్నా వచ్చినాము, ఇంకా ఏదో పెద్దదంటే మనం తట్టుకోలేకపోదాము. ఇదేదో షుగర్ అని చెప్పి ఇంకా లాస్ట్లో సార్లు చెప్పంగా, షుగర్ అంటే ఒక రోజు పొద్దున మాత్రం రాత్రి మాత్రం ఇంకా కానిలే, కాంప్రమైజ్ అయిపోయినాం. అందరు చెప్పండి, దెయ్యంతో కాంప్రమైజ్ అయితే ఎట్లానండి? మనిషితో అయితే సంసారం చేయొచ్చు, దెయ్యాలతో కూడా సంసారం చేయడానికి రెడీ పెడితే ఎట్లా? దాన్ని ఈడ్చి తనాలి. కానీ ఎంతమందికి నా మాట్లాడదు? అందరు చెప్పండి, ప్రతి జబ్బు నీ దేహంలో ఇల్లీగలే, అది ఉండడానికి వీలు లేదు. అది చిన్న నొప్పి అయినా, అది కాలు నొప్పి అయినా, వేలు టింగ్ టింగ్ అని కొట్టుకునేదైనా సరే వెళ్ళిపోవాల్సిందే. అది చూడండి ఏమని చెప్తుంది చూడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపక తప్పు, వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడాలా. అందరు చెప్పండి, వినేదానికి కాదు జాగ్రత్త అనండి, వినడం కాదు, దాని ప్రకారము చేయడానికి జాగ్రత్త పడాలండి. ఇప్పుడు ఇంటికి పోయి మీరు ఈ ప్రాక్టీస్ అచ్చులు ఎంతమంది మారుస్తారు? వాక్యం వింటారు, మళ్ళీ అచ్చంట ఇచ్చంట పెద్ద టైం మనకి వెళ్ళ. ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు, నేను చెప్పే డోసు చిన్నది, వాక్యంలో రాసిన డోసు ఇంత పెద్దది. దాని ప్రకారము చేయనట్లు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల. అందరు చెప్పండి, దివారాత్రాలు దాన్ని ధ్యానిస్తా. అచ్చు ఎట్లా మారుతుంది అని అడగండి పక్క వాళ్ళతో. పాత అచ్చు ఎలా మారుతుంది? రేయి పగలు, రేయి పగలు, రేయి పగలు. ఈ వాక్యమే, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థతను పొంది తిని, క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరము తీర్చబడింది. నా దేహము నొప్పి అంటోంది, కానీ నా దేహములో నిస్సత్తువు చేత త్రొట్టిల్లు వాడు నా తరములలో ఒక్కడైనను ఉండడు. బాధ 2వ మారు రాకుండా ఆయన దానిని బొత్తిగా నివారణ చేసి ఉన్నాడు. శత్రు బలమంతటి మీద ఆయన నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నా దేహము నా దేవుని ఆలయము, నా దేహములో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు అని దివారాత్రాలు అంటే నువ్వు మేలుకోనుంటే పగలు రేయి, పగలు రేయి, పగలు రేయి. దేం పట్టినోడు కాదంట అందరూ, అప్పులున్నోడు కాదంట అందరూ, రోగమున్నోడు కాదంట అందరూ. క్రైస్తవుడా, నీ మనస్సుల ఆలోచనలు మొత్తం వాక్యంతోనే నిండిపోయి
ఈ లోకంలో బలహీనతలన్నీ నీకు నమస్కారం పెట్టి నీకు లొంగిపోయే వరకు, నీ మార్గాలన్నీ వర్ధిల్లి నువ్వు చక్కగా ప్రవర్తించే వరకు ఇవి ధ్యానిస్తా, చెప్పింది చేస్తానే ఉండాలట. ఎవరికైనా మాటలు అర్థమవుతున్నాయి? పక్కింటి వాళ్ళ మాటలు, బంధువుల మాటలు, ఎదురింటి వాళ్ళ మాటలు, వాళ్ళు వీళ్ళు చెప్పినవి, దేహం చెప్పింది, ఫీలింగ్స్ చెప్పేవి, అనుభవాలు చెప్పేవి, మన ఎక్స్పీరియన్స్లు మాట్లాడేవి పట్టించుకోవచ్చునా? ఏదన్నా చెప్పండి. అది అసలు దానికి మూలము లేదు, ఫౌండేషన్ లేదు. ఊగులాడేదాన్ని పట్టుకుంటే పడిపోతావు. స్థిరమైన వాక్యం పట్టుకో, గట్టిగా గట్టిగా పట్టుకో. ఆలోచనలోకి దాన్ని తెచ్చి అక్కడ ధ్యానిస్తానే ఉండాల. అడుగు, శత్రు బలమంతటి మీద, ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ధ్యానించండి. శత్రు బలమంతటి మీద నాకే అధికారం ఉంటే ఈ దురాత్మ నా మీద ఎట్లా పనిచేస్తుంది? అధికారం నాకుందా దానికుందా? చూడు, ఆలోచన నాకుందా దానికుందా? నాకుందా దానికుందా? యేసు రక్తము నా కోసం ఇవ్వబడిందా లేదా? ఆయన చనిపోయినాడా లేదా? ఇట్లా నేను డౌట్ పడ్డము, ఆలోచించడం, ఫీలింగ్స్తో పట్టుకుంటే అసలు రక్షణ పొందినానో లేదో, స్వర్గం ఉందో లేదో, నరకం ఉందో లేదో కూడా డౌట్ వస్తుంది. అట్లాంటివి పట్టించుకోకుండా స్థిరమైన ఈ వాక్యం అని చెప్పి, ఈ వాక్యాన్ని ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు, శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఉందని ఇవే మాటలు నీ మదిలో నింపుకుంటా ఉండాలంట. దివారాత్రాలు ధ్యానిస్తా దాని ప్రకారం చేయడానికి జాగ్రత్త పడాలంట. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరూ చెప్పండి. దీనిలో వ్రాయబడిన ప్రకారము చేయుటకు జాగ్రత్త పడాలా, దివారాత్రాలు దాన్ని ధ్యానించాలా, నీ మార్గాలన్నీ చక్కగా అయిపోతాయి, అన్నీ వర్ధిల్ల చేసుకుంటావు. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఈ థాట్ లైఫ్కి సంబంధించిన 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు చూడండి, భలే అనిపిస్తుంది. మాథ్యూ చాప్టర్ 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నాడు. ఆయన సిలువలో చచ్చిపోయి విడిచిపెట్టు, ఇప్పుడు ఆకలికి చచ్చిపోయేటట్లున్నాడు యేసు ప్రభు. సైతాన్ వచ్చి ఏమంటాను చూడు, నువ్వు దేవుని కుమారుడవేనా? ఒక క్వశ్చన్. ఇప్పుడు మనతో నువ్వు ఇప్పుడు నిజంగా స్వస్థత పొందింటే లేసురుకురా, నువ్వు దేవుని కుమారుడు అయితే ₹1,00,000 తీ నాకు సాయంత్రానికి. ఏమన్నాడు? ₹1,00,000 అట్లా ఆలోచనలు వస్తాయి రావా? ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే చూడు, ఈయన దేవుని కుమారుడా కాదా? అది ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసా తెలుదా? లాస్ట్కి ఈ శరీరం ఇప్పుడేంది? ఆత్మ బలమే, ఆత్మకు తెలుసు సత్యం. నేను రక్షణ పొందినాను, నేను స్వస్థత పొందినానని తెలుసు యేసు ప్రభు కూడా. నీకు కూడా తెలుసు. అది ఎంతమంది తెలుసు? ఆయన కుమారుడే కాబట్టి కుమారుడే అని ధైర్యంగా ఉన్నాడు. నువ్వు స్వస్థత పొందినావని నువ్వు ధైర్యంగా లేవేమలా? హలో, నువ్వు దేవుడు కుమారుడు అయితే నీతో చెప్తున్నాడు, నువ్వు నిజంగా స్వస్థత పొందింటే నువ్వు ఊరుకు. మళ్ళా ఆయన ఏమంటాడు? ఏ రాళ్ళను రొట్టెలు చేసుకో, చూస్తాం, చెయ్యి, ఊరికి నువ్వు తినద్దులే మళ్ళా, కాబట్టి నువ్వు రాళ్ళను రొట్టెలు చేయి, ఊరికి చూస్తాం, రొట్టెలు చేయి అని ఆజ్ఞాపించు అంటున్నాడు. 4. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించను. ఇప్పుడు రోగముడు ఏం చెప్పాలా? నేను బాగైతే బాగైనట్లు కాదురా, నేను బాగైనాను కాబట్టి ఎప్పుడు బాగయ్యే ఉన్నాను అలా. ఇప్పుడు నా లక్షణాలన్నీ పోయినాక పోయింది. అందరు చెప్పిన పోయిందనండి. వీళ్ళు ఏంటంటే సమర్పడతా అంటారు, పోకుండా పోయింది అనుకుంటారు. అంతేగా మెంటల్గా వీళ్ళు ఇట్లా ఫీల్ అయిపోయి ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. ఎంతమందికి వస్తుంది తలంపు? అదే దెయ్యం, అదే పాతచ్చు. అందుకే అపవాది చెప్పిన దానికల్లా నువ్వు జవాబు చెప్పాల్సిన పని లేదు, వానికి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ నీ తండ్రి ప్రూవ్ చేశాడా లేదా? అపవాదిని విజయోత్సవము చేత పట్టి తెచ్చి బాహాటముగా వాని బట్టలు ఉడిదీసి వేడుక కనపరిచాడు. ఇంకా వాని ముందర నువ్వు రుజువు చేసుకోవాల్సింది ఏమీ లేదు. మా నాయన ఎప్పుడో రుజువు చేసి బట్టలు కూడా లేకుండా నిరాయుధుని చేసి వదిలేశాడు వాడిని.
he became powerless, weaponless, he is openly judged. అందరు చెప్పంగా వాని ముందర మళ్ళా ఇప్పుడు పోతే ఇది అరసకుండా పోతే పోయింది. వాడు పోయేది వాడు ఎప్పుడో పోయినాడు. వాడు ఇప్పుడు పోయేది వాడు పోవడమే. వాడు పాతాళంలో పోయి సంఘం యొక్క పాదముల కిందకు వచ్చి నీ పాదాల కింద ఉన్నాడు. వాడిని తెచ్చి పైన నిత్యం చూసుకున్నా. అందరూ వాడిని ముందు కాళ్ళ కింద చూడను. చెప్పండి గట్టిగా. వాడిని నీ రోగాన్ని, నీ పేదరికాన్ని, అప్పులను బాధించు దెయ్యాన్ని నీ పాదముల కింద చూడొచ్చుగా. అవి కాళ్ళ కింద ఉంటే తల మీద చూస్తారు మన వాళ్ళు. చూడు ఆయన ఏమంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అంటే నువ్వేం చెప్పాలా? యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అన్నాడు. నేను స్వస్థత పొంది ఉన్నాను కాబట్టి స్వస్థత పొందినా పొందకున్నా నేను పొంది ఉన్నాను. అది ఉన్నా లేకున్నా కనబడకున్నా నేను పొంది ఉన్నానని వ్రాయబడెను. ఎంతమంది ఉన్నారు ధనవంతులు ఇక్కడ? ఎత్తండప్ప అంతా అపర కుబేరులైపోదురుగా యేసునామమున, సంపన్నులైపోదురుగా యేసునామమున, దేశములకు అప్పించుదురుగా యేసునామమున. నేను ఆయన వాక్యమందు నిలిచి ఉంటే పూర్ణ శాంతి గలవానిగా మారతాను. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే ఎవరు తెచ్చిస్తారు సంబంధాలు? మా బిడ్డకు ఎవరు చేస్తారు? నా కొడుక్కి ఇచ్చారు ఆ సంబంధాలు. మా కులంలోనే ఏంటంటే మీ దాంట్లోకే రారు. మా కులంలో మేము ఎట్లా నమ్ముకోవాలా? కలెక్టర్ యాకులం అడుగు. కలెక్టర్ వచ్చి మీ ఇంటికి మీ పాపం చేసుకుంటా అన్నాడు. నువ్వు యాకులం అని అడుగుతావు. కలెక్టర్ వస్తేనేమో నటుక్కుమని అది క్యాస్ట్తో పనిలే, కిస్తో పనిలే. తీసేయి. నీ దేవునికి 1000 మార్గాలు ఉన్నాయి. నీకు పెళ్లి కొడుకుని తేవడానికి 1000 కాదు 1,00,000 మార్గాలు ఉన్నాయి. నీవు నిలిచి ఉండు, ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం. అందరూ తాగినాడు అపవాది. మళ్ళీ ఇంకో డోసు. పరిశుద్ధ పట్టణమునకు ఆయన తోడుకొని పోయి దేవాలయపు శిఖరాన ఆయన నిలబెట్టి చూడు ఆలోచనలు. ఇప్పుడు ఆలోచన రాకుంటే పోతామా? యేసయ్యకి ఆలోచన వస్తుంది. ఎట్లా ఆలోచన అంటే ఎక్కు 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 పైకి ఎక్కు కొండ మీదకి ఎక్కు, కొండ ఎక్కు, పైకి ఎక్కు, ఇంకా పైకి ఎక్కు, సితారు కొమ్మలేకి ఎక్కాల్సి నువ్వు. ఎవరు ఎక్కించినారంటే ఇది అపవాది. నిన్ను కూడా అయిపోయింది చూడు, ఇంకా అయిపోయా అప్పులైనా చూడు, అయిపో చూడుగా. ఎంత నీ ఏజ్ ఎంత? లెక్కలు మాట్లాడతాడు. బుక్ తీసుకోమంటాడు 40 ఏళ్ళు. రోజు 1000 రూపాయలు కడతాండవు. నెలకెంత? సంవత్సరానికి ఎంత? 10 ఏళ్ళకెంత? 20 ఏళ్ళకెంత? నీ అప్పు ఎంత? ఎప్పటికి తీరుతుంది? తీరదు. లెక్కలేసిన కరెక్ట్ చూడు. క్యాల్కులేటర్ తప్పు చెప్తాదా? చెప్పదు. పద రైలు కింద పడు వస్తాను చూడు, దుంగు సత్య. అపవాది కూడా యేసయ్యనట్టు తీసుకుపోయిందంట. పా అందరు చెప్పండి. ఆలోచనలలో అపవాది పర్వత శిఖరం వరకు తీసుకెళ్తాడనండి. అంటే నొప్పి అధికం అవుతుంటే, నువ్వు కష్టం ఎక్కువైపోతుంటే నువ్వు ఎక్కడ దాకా అంటావు తెలుసా? శిఖరం దాకా పోయి దేవుడే లేడేమో అంటావు నువ్వు, అనిపిస్తాడు వాడు. అందుకే నీ ఆలోచనలను చెరపట్టి మెడపట్టుకొని లొంగదీయాలంట. నా ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని శత్రు బలమంతటి మీద నాకే అధికారం ఉంది అని చెప్పాలంట. లొంగేదాకా లొంగదీయాల, మూసుకునేదాకా మూతి మీద కొట్టాల. సచ్చేదాకా. ఎప్పుడు మూసుకుంటుంది? సచ్చినప్పుడు. అది సచ్చేదాకా కొట్టాల. ఎవరికైనా మాట్లాడుతుందా? అందరు చెప్పండి పక్కలతో. నీ ఆలోచనల జీవితంలో ఈ మాటలతో నింపు. నిలవబెట్టి, ఎవరు నిలబెట్టినా? దెయ్యం నిలబెట్టి ఏమంటుందంట? నువ్వు దేవుని కుమారుడవైతే. అది దొబ్బుతుందా? దొబ్బదు. అది దొబ్బదు. చెప్పండి గట్టిగా. అపవాది నిన్నేమీ చేయదు, ఆలోచనలు ఇస్తుంది. జస్ట్ హీ గివ్స్ యూ థాట్స్. 7 అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. వాడు కూడా వాక్యంలో ఉందని చెప్తా ఆడట. పట్టుకుంటారు కదా దేవదూతలు, నేను దుంకుతే పట్టుకుంటారని నువ్వు నన్ను రాయబడిందని ఇందాక చెప్తే, రొట్టెతో కాదు మాట చేత బతుకుతారని రాసినారు.
అంటివే ఇదిగో ఇది కూడా రాసినారు, మళ్ళీ దుంకు పట్టుకుంటారు కదా, ఇది కూడా రాసినారు మళ్ళీ వాక్యంలో. అందరు చెప్పండి, సైతాన్ గాడు వాక్యమే చూపిస్తాడనండి. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థపడినామని వాక్యంలో రాసి ఉంది, స్వస్థపడలేదే. వాడు అడిగే చూడు ఎట్లుందో, శత్రుబలమంతటి మీద అధికారం ఉంది అని రాయబడి ఉంది కదా, మరి ఏది? అదే చెప్తున్నాడు. దుంకితే పట్టుకుంటారని ఉంది కదా, మరి దుంకచ్చు కదా అని అడుగుతున్నాడు, వాక్యంలో ఉంది కదా అని. అప్పుడు ఆయనే ఉంటాడు చూడు 8. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఏమన్నాడంట? ఇవన్నీ చెప్తాండావు కానీ ఇంకో వాక్యం ఏముంది? నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని లేదా? నోరు మూసుకొని పో అంటాడంట. నువ్వు స్వసపడింటే ఏది, నీకు వాక్యం నెరవేరింటే ఏది అని చెప్తాంటే నువ్వేమన్నా, రే నా తలలోకి వచ్చి శోధిస్తాండావు, ఆలోచనలన్నీ ఇస్తాండావు, నన్ను శోధించకూడదని లేదా? పద వాక్యంలో రాసింది కదా అంటున్నాడు. 8 మరలా అపవాది వాడు ఊరు తగ్గుతాడా? మిక్కుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఎట్లా తోడుకున్నాడు? ఆలోచనలు, థాట్ లైఫ్ అనండి గట్టిగా, ఆలోచనలు చూసుకోపోతాడు. రా నువ్వు గట్టిగా నిలబడు, పీక మీద వేసి తొక్కు. మొన్న ఏం చేశాడు? శత్రువులను చూశాం కదా, జాషువా ఏం చేస్తాడు? శత్రువుల తల మీద పీక మీద కాలెట్టి తొక్కుతాడు. ఇప్పుడు మన మధ్య యెహోవా ఉన్నాడని మీ అందరికీ తెలుస్తుంది అంటాడు. చూడు ఆ మాట చూడు. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆలోచనలతో యేసయ్యను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలు వాటి మహిమ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నింటినీ నీకు ఇచ్చదని అన్నాడు. ఎందుకు? లోకాధిపతి ఎవడంట? వాడే. అందరు చెప్పండి, లోకాధిపతి అంటే మనమంతా వాని కింద ఉన్నామని కాదు, ఈ సిస్టమ్స్ అన్నీ వాని కింద ఉన్నాయని. నువ్వు ప్రార్థన చేస్తే నేను చట్టం తెస్తా జరక్కోకుండా, ఎట్లా ఆపుతావు? ఈ రాజ్యములన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నాకు ముక్కు. చూ టెంప్టేషన్ ఏం లేదు. ఈ తాయెత్తోటి కట్టుకో, ఇంకా సైలెంట్ అయిపోతా. తాయెత్తు కట్టుకో, అన్నీ సైలెంట్ అయిపోతాయి. ఇంకా నీకు ఈ కష్టాలు ఉండవు, బాగుండవు, అప్పులు తీరలేదంటేనా ఉప్పు ప్యాకెట్, ఉప్పు బీరువాలో ఒకటి, బీరువా కింద ఒకటి తగ్గిపోతుంది చూడు. ఉప్పు లెక్క వచ్చేస్తుంది. వాకెట్లో పెట్టు ఉప్పు, దెయ్యాలు రావు లోపలికి. నీకు చెప్పేది వినాలి నువ్వు అంతేగా. ముందర పసుపు కలుపు చెప్తాను, నువ్వు ఇంట్లో నీళ్ళు తుడిచేటప్పుడు పసుపు కలుపు కలిపి తుడుసు, దుష్ట శక్తులు ఉంటే పారిపోతాయి. ఇన్ని చెప్తాడు వాడు. రోజుకోటి ఉప్పు వేసి తుడుసు, పసుపు వేసి తుడుసు, నూనె వేసి తుడుసమని చెప్తే ఇంకేంది పరిస్థితి? పాటను పడతానంటారు ఇల్లంతా. అడు చూడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లు వీటిని నీకు ఇస్తానంట. అబ్బా, కథలు ఎన్ని చెప్తాడో రాజు. 10 యేసు వానితో, సాతానా పొమ్ము, నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపాలని వ్రాయబడి ఉందన్నాడంట. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? రే సైతానా, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానుని నా పాదముల కింద అనగదొక్కించని వ్రాయబడింది. రా పాదాల కిందకి కావాలా? మనోళ్ళు అదనట్లా ఏమన్నా పోకుంది, ప్రార్థన చెయ్యి. చెప్పండి గట్టిగా, క్యాస్ట్ ద డిమన్ అవుట్. మూతి మూసుకొని ముందు బయటికి పదా అని చెప్పాలి, ఎక్కువ మాట్లాడకూడదు. డోంట్ ఎంటర్టైన్ విత్ ద డెవిల్, క్యాస్ట్ ద డిమన్ అవుట్. అందుకే ఆయన కూర్చొని ఇంటర్వ్యూ చేయలేదు దెయ్యానికి. నంబర్స్ చాప్టర్ 13:33. అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుంది. ఎంతమంది గుర్తుంది? ఈ జాయింట్స్, ఇక్కడ ఏమైనా ఉంది? జాయింట్స్ పేరేం లేదా? ఆజానుబాహులు. గొల్యాతు ఎవరు? ఆజానుబాహుడు. ఉన్నత దేహులు, పెద్దగా ఉన్నారు. ఓగు వాడు అంత లావుతాడు. వాడు ఎంత ఎత్తున్నాడు? 11 అడుగులు ఉన్నాడంట. అంటే వాని తొడ నా శరీరం అంత ఉంది. ఇదంతా నా దేహం, ఇదంతా ఒక తొడ మనకి. 11 అడుగులు ఉన్నాడంట వాడు. వాడిని చూసి వీళ్ళు ఏమన్నారు? పెట్టాను వెనక్కి. అక్కడ నెఫీలియు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అంటే వాడు ఎంత ఎత్తున్నాడు? 11 అడుగులు. వాని కాలే నా ఎంతుంది. ఒక్కొక్క పాదం ఎంతుందంట? ఇదిగో
ఈ ఏనుగు పాదం కంటే లా ఉందంట, ఇంత పాదం ఉంది. వాడిని చూసి నేను మిడతలాగా ఉన్నాను అనక నేను చంపుతావాడిని, వాడిని వేసి పొడుస్తా అని ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి అమ్మా. క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పినాడు డాక్టరు. వారం రోజులు బ్లడ్ క్యాన్సరు, ఆల్రెడీ రక్తం నోట్లోంచి వస్తుంది. ఏమంటాడు వీడు? రక్త క్యాన్సర్ను నేనే, దానికే క్యాన్సర్ పడతా, ఆ క్యాన్సర్ను నేనే లేపేస్తా అని వస్తుందా నోట్లోంచి? ఏమొస్తుంది? పిల్లలు జాగ్రత్తనే, అదిగో ఆడ క్రెడిట్ కార్డు 2 లక్షలు అప్పు ఉంది, ఈడప్పు ఉంది, మిగిలిచ్చినదేమో లేదా అని అప్పుడు కూడా తిట్లేం. మళ్ళా పోయేటప్పుడు పోతా మాకు అప్పులు పెట్టిపోతావా, ఎవడు ఎడతాడు? ఇచ్చిపోతేనేమో పోయినా బాగా ఇచ్చిపోయినాడు అనుకుంటారు. అప్పులు ఇచ్చిపోతే దినం తిట్లేవానికి. ఈ పనికి మా లోకం గురించి ఆలోచించేది. అందరూ చెప్పండి, దీని గురించి ఆలోచించొద్దానండి. ఇక్కడికి నువ్వు వచ్చిన పని వేరే, ఆయన రాజ్య పని మీద వచ్చావు. ఆయనను సంతోషపెట్టి ఆత్మలను సంపాదించేసుకొని వెళ్ళిపో, అంతేగా చాలు, అదొకటే. అక్కడ నెఫీలియుల సంబంధం అనాకు వంశం మేము చూచితిమి, మిడతల వలె ఉన్నాము, వాళ్ళ దృష్టి కూడా మేము మిడతలమే. ఎక్కడ వాడు పైన నుంచి 11 అడుగుల నుంచి, అంటే పైన ఫ్లోర్లో చూస్తున్నాడంట, ఇట్లా కిందికి అంతెత్తు దేహంతో ఎంత కనపడుతున్నాం? 11 అడుగులు అంటే పైన ఫ్లోర్, పైన నుంచి ఇటు చూస్తానంట, మిడతల్లాగా ఉన్నాడంట. మనం చూస్తాంటే వానికి ఏం పెడతామంటే 33 అయిపోయిందా? స్ట్రైట్ అవే 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు? దేవుడేమో మమ్మల్ని కానానుకు పిలుచుకుపోతానని వచ్చా. ఇక్కడ చూస్తే నెఫీలీయులు ఇంతెత్తు 11 అడుగుల ఎత్తుండి ఆజానుబాహులు ఇక్కడ ఉన్నారు, మిడతల్లాగా ఉన్నాం మనం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినాడు ఆయన? ఇదంతా ఎందుకు దొరుకుని వచ్చినాడు అని వచ్చిన 40 లక్షల జనము, సర్వ సమాజం అంతా ఏం చేస్తుందంటే ఎలుగెత్తి కేకలేసి రాత్రంతా ఏడుస్తాడారంట. ఏమిటికంట? వాళ్ళని చూసి భయపడి, వాయమ్మా ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పిలుచుకొచ్చినాడు ఏం దేవుడు, మమ్మల్ని బతకనిస్తారా వీళ్ళు? తొడకొక లెక్క ఇట్లా పట్టుకొని కాల్చుకొని తింటారేమో, మనుషులు తినే వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు, వాళ్ళు నరమాంస భక్షకులంట, అట్లా ఉండారే. ఇక్కడికే దేవుడు కానానుకు పిలుచుకుపోతానని తోలుకొని వచ్చింది మమ్మల్ని. చూడండి మన నెక్స్ట్ వచనం, 2వ వచనం. మేము ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సరిగిరి. మరియు 3 ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేమేలా సావలేదు, అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తివాత చేత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనేవి. ఈ రోగాలు ఇవన్నీ తెచ్చే బదులు, ఈ కష్టాలు పడే బదులు రైలు కింద పడేది మేలు కాదా? ఈ కష్టాలు పడే బదులు పెళ్లి చేసుకోకుండా ఉండేది మేలు కాదా? ఈ మొగునికి సేవలు చేసి పిల్లలకి మూతులు తుడిచి ఇన్ని చేసేది ఎందుకు? పెళ్లి లేకుండా ఉంటే సరిపోతుంది కదా. ఈ మొగుడు చచ్చిపోయేది మేలు కదా? ఈ తాగుడు పోతు మొగుడు ఉంటే నాకేరా, సచ్చే నాకేరా? ఈ పిల్లోళ్ళ కంటే సుఖపడతాం అనుకుంటే పిల్లోళ్ళే పోటైరు కదా నాయనా. ఏమంట? ఆ కష్టాల ఎత్తు చూసేసరికి ఈ బాధ వస్తుందంట లోపల నుంచి. సేమ్ వాళ్ళకట్లే వస్తుంది. 4వ వచనం ఏమైందో చూడాలి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకటి చెప్పుకునేది. ఏమనుకుంటా అంటే, ఈ మోషే తరంగాడు మనకు, ఎవరో తరంగాడు, వాళ్ళిద్దరు ఇడిచిపెట్టి కొత్త నాయకుని ఎన్నుకొని మళ్ళీ ఎనికి పోదాంపా ఐగుప్తుకే. ఏది 400 ఏళ్ళ బానిసత్వపు మనసు పోవడమేలే, మళ్ళా బానిసత్వమే బాగుందంట అన్నారు. చూడు, వెండి బంగారములతో పిలుచుకొని వచ్చి పిల్లోళ్ళు కూడా బంగారు ఈడ్చుకుంటూ వచ్చిరి. ఇదంతా నచ్చలే. బండలోండి నీళ్ళు వచ్చినాయి, అవన్న కనపల్లే. ఆకాశం నుంచి ఏందిరా ఇది కురుస్తాంది, అది కూడా కనపల్లే వాళ్ళకి. సముద్రాలు పాయలైతున్నాయి, అది కనపల్లే. ఒక్కటే కనపడుతుంది, కానానుకు ఇంకా 1 అడుగే దూరం. ఈ ఒక్కదాన్ని చేస్తే ఇక మళ్ళా కనానులో ప్రవేశించి మొత్తం అందరూ పిల్ల పాపలంతా పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళిపోతారు, వాగ్దాన భూమిలోకి. వెళ్ళిపోయే ముందు 4 రోజుల ప్రయాణాన్ని 40 ఏళ్ళు చేసుకున్నారు సిగ్గులేక. ఇదే మనస్తత్వంతో అందరండి ఆలోచనలండి. నువ్వు ఈ గంటలో స్వస్థపడాలా, 40 ఏళ్ళు అయింది, దాన్ని ఎక్కుతానే అండవు, మాత్రం వెంబడి మాత్రం వేసుకుంటా. దేనికి అనండి పక్క వాళ్ళతో, మనసే కదా.
ఆలోచనలే కదా. ఆలోచనలలో ఎంత ఉంటుందన్న? ఆలోచనలలో ఎంత ఉంటుందంటే 40 ఏళ్ళ అద్భుతాలు చూసిన 400 ఏళ్ళ బానిసత్వం మేలంటున్నారు. 40 ఏళ్ళు కళ్ళ ముందర బండలోంచి నీళ్ళు వచ్చేది చూసిన 400 ఏళ్ళ బానిసత్వాలు ఇటుకలు మోసి కొరడాలతో కొట్టిన ఆ బతికే మాకు బాగుంది ఏంటన్నారంట. అందరు చెప్తారా? ఆలోచనలు, పాత అచ్చులు, పాత బుద్ధి, ఇంకా రూపాంతరం చెందని ఆలోచనలు ఆయనకు చెరపట్టి లోబరిస్తే తప్ప ఈ భూమి మీద ఏ వాక్య ఫలము నువ్వు చూడలేవు. అపవాది ఎక్కడ యుద్ధం చేస్తాడు? ఆలోచనలలో. చూసారా? నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, నన్ను నేను చూసుకుంటుంటే కూడా ఈ మనసులో యుద్ధాలలో, ఆలోచనల ప్రవాహంలో అలా ఇరుక్కుపోయి చిక్కుముడుల్లో ఒక తాడు ముడులు పడిపోతే దాన్ని తీసుకోలేక అల్లాడిపోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అలాంటి చిక్కుముడుల్లో ఇరుక్కుపోయి, అదిగో మీ ముఖంలోనే కనబడుతోందంతా మీకు పడ్డ ముళ్ళన్నీ తీసుకోలేక, పీక్కోలేక, కట్ చేయలేక అల్లాడిపోతూ ఉంటారు. ఆ చిక్కులన్నీ ఎలా తీయాలి తెలుసా? వాక్యాన్ని పెట్టుకుంటే ఆ అచ్చే తీసిపడే. వాక్యం అనే అచ్చును పెట్టు, తీసేయి, పాతదంతా తీసేయి. నువ్వు దాన్ని విప్పేది వద్దు, దాన్ని సరిచేసేది వద్దు. దిస్ గాడ్ విల్ నెవర్ రిపేర్ లైఫ్స్, హీ మేక్ దెమ్ న్యూ. ఈ దేవుడు జీవితాలను రిపేర్ చేయడు, కొత్తగా మారుస్తాడు. ముళ్ళను తీసేయమని చెప్పడు, కొత్త సృష్టిగా మార్చి కొత్త ఆలోచనలతో నింపమంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను ఆరోగ్యవంతుడను, ఐశ్వర్యవంతుడను, నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. శత్రు బలమంతటి మీద నాకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. నేను ధర్మశాస్త్ర శాపము కింద లేను, నేను కృప కింద ఉన్నాను. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని యెహోవాను ఆశ్రయించిన నాకు ఏ మేలు కొదువై ఉండదు. నేనెల్లప్పుడూ ఫలించదను, నేను విస్తరించదను, ఆశీర్వదించబడదను, భూలోకానికి ఆశీర్వాదముగా మారుదను. నేను విస్తరించదను, నేను విస్తరించదను, నేను ఫలించదను, వర్ధిల్లెదను. ఎందుకనగా నా విమోచకుడు సజీవుడు, మాట తప్పని వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిక్స్ యువర్ బ్రెయిన్ విత్ దిస్ థాట్స్. ఈ ఆలోచనలతో నీ మదిని నింపేసే. నీవు దేన్ని చూడొద్దు, దీన్ని మాత్రమే చూడు. నువ్వు ఇచ్చేది అపవాదికి ట్రీట్మెంట్. అది అరవకూడదు, ఎక్కువ కాకూడదు, సిమ్టమ్లు కనపడకూడదు అనొద్దు. సిమ్టమ్ కనబడినా నువ్వు దాన్ని పట్టించుకోమాక. నువ్వు విజయంలోనే ఉన్నావు. నీ విజయపు జెండా ఎగురుతానే ఉంది. శత్రువు బలహీన పడతానే ఉన్నాడు. నీ జెండాను చూస్తానే ఉన్నాడు. వాడు కొన ఊపిరిలో కొట్టుకుంటున్నాడు. అది కనుమరుగైపోయే దినము కూడా వస్తుంది. హల్లెలూయా. టేక్ దిస్ వర్డ్. I release as a prophet of God, as a man of God, I release and I prophesy on you. Whatever you are believing, whatever the word that you are taking from the word of God, వాక్యములో నుండి ఏ వాక్యం అయితే తీసుకుంటివో, ఏ వాక్య నెరవేర్పుకై ప్రార్థించుతివో, దాని ఫలము నిశ్చయముగా నీవు అనుభవించుదువు గాక. దాని ఫలము నిశ్చయముగా నీవు నీ పిల్లలు చూచుదురు గాక. దేన్ని ప్రార్థించావో ఒక్క ప్రార్థన విన్నపము కూడా ఓడిపోకుండా నెరవేరుతుంది. This is the prophecy. This is a prophetic word from heaven, from the throne of God, directly to you and to your heart. In the name of Jesus, I seal it with the blood of Jesus. No cancellation, no returning back. It has to happen. In Jesus' mighty name I pray. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Let us pray. Let us pray. పరలోకమందున్న తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నా. ఎవరెవరు ఇవాళ ఈ వర్తమానాన్ని వినిరో, ఈ వర్తమానాన్ని ఎవరెవరైతే అంతరంగంలోకి స్వీకరించి తీసుకున్నారో, అయ్యా గుండెల్లో మండిపోతున్న బాధలు, అయ్యా మరణాంధకారపు ఉచ్చులు, పరిష్కారము కాని సమస్యలు, కన్నీరు, వేదన, బాధ, భారము, గుండెల నిండా బరువు మోస్తా
ఇది బాగుపడతాదా, ఇది వస్తాదా, ఇది అవుతాదా, ఇది కదురేనా, ఇది జరిగేనా, మా జీవితాలు బాగుపడేనా, మార్పు వచ్చేనా, మేము పోగొట్టుకున్నది తిరిగి వచ్చేనా, మేము వృద్ధికి వస్తామా, మేము బాగుపడతామా, మా జీవితాలు బాగుపడతాయా? అయ్యా, ఈ ఆలోచనల ప్రవాహం మధ్యలో మేము వాటన్నింటినీ తీసివేసి కొత్త అచ్చులు వేసుకుంటున్నాము. నిశ్చయముగా మేము ఆశీర్వదించబడతాము, నిశ్చయముగా మేము విస్తరిస్తాము, భూలోకానికి మేము ఫలభరితముగా మారతాము, అనేకులకు అప్పిస్తామే కానీ అప్పు చేయము. ఇదిగో మేము దీన్నే తీసుకుంటున్నాము. శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇవ్వబడింది. ఏ శత్రువు మమ్మల్ని ఏమీ చేయలేడు. మాకు ఒక మార్గము గుండా శోధించడానికి వచ్చిన వాడు 7 మార్గముల పారిపోతాడు. మా విరోధులు మాకు మిత్రులవుతారు. మా విరోధుల ఎదుటే ఆయన మాకు భోజనము సిద్ధపరుస్తాడు. మేము నమ్ముతున్నాము తండ్రి. మా బూడిదకు ప్రతిగా పూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము మాకు వస్తుంది. మేము నమ్ముతున్నాము. మేము బాధలు అనుభవించిన ఏండ్ల కొలది మాకు నీవు క్షేమమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, నెమ్మదిని, మనశ్శాంతిని, సమృద్ధి, సమాధానము, విజయము, నొప్పి, భయము లేని జీవితాన్ని నీవు మాకు ప్రసాదిస్తావని మేము దీన్నే నమ్ముతున్నాము తండ్రి. మేము దీన్నే నమ్ముతున్నాము. మా మంచి భవిష్యత్తును నమ్ముతున్నాము, ఆశీర్వాదాన్ని నమ్ముతున్నాము, మా పిల్లలు ఎదుగుట, వర్ధిల్లుట నమ్ముతున్నాము, భయభక్తులు కలిగి బ్రతుకుట నమ్ముతున్నాము. వారు నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లుట చూచుచున్నాము. తండ్రి, మా పిల్లలు ఏ కొదువ లేకుండా విశ్రాంతిలో బతుకుట మేము చూస్తున్నాము తండ్రి. అయ్యా, రేపు వాన వచ్చుచున్న భయము, ఎండ వస్తున్నదన్న భయము, అయ్యా కరువు వస్తున్నదన్న భయము లేకుండా ఎప్పుడు నెమ్మదిగా సమృద్ధి కలిగి ఉంటారని, కొట్టల్లో ధాన్యము తక్కువ కాదని, అయ్యా కొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉంటుందని నమ్ముతున్నాము తండ్రి. We believe this word and we receive this word and we stand on this word, Lord. We resist every opposition thought right now. Every thought which is contrary to the word, we resist it in Jesus' name. వాక్యానికి విరోధముగా వచ్చిన ప్రతి తలంపును చెరపట్టి పీకపట్టి మీకు లోబరుస్తున్నాము తండ్రి. నీ వాక్యమే సత్యము, నీ మాటయే నిత్యము. అది తప్ప మా జీవితంలో మరొకటి నెరవేరదు. మాకు తెలుసు. మాకు గత్యంతరము లేదు. మేము ఆశీర్వదించబడి దీవించి వర్ధిల్లాల్సిందే. మీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాము తండ్రి. యేసు నామమున ఈ వర్తమానాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని మహాప్రేమ, కుమారునికి అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఎప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలీయులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.